హరే కృష్ణ. భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము. విభూతి యోగములో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తన విభూతులను వివరించాడు. ఆ వివరణాత్మక జ్ఞానమంతా తన నిజస్వరూపము యొక్క చిన్న భాగము మాత్రమే అని వెల్లడించి ముగించాడు. తానే సమస్త జగత్యందు వ్యాపించి దానిని పోషిస్తూ నిర్వహిస్తూ ఉన్నానని ప్రకటిస్తాడు. ఈ చివరి ప్రకటన అర్జునుడి మనస్సులో ఉత్సుకతను రేకెత్తించుటచే భగవంతుని అనంతమైన విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడాలని కలిగిన తన కోరికను భగవంతునికి విన్నవించుకుంటాడు అర్జునుడు. 1 నుండి 4వ శ్లోకములలో అర్జునుడు మొదట భగవంతుడిని హృదయపూర్వకంగా స్తుతిస్తాడు. ఆయన బోధనలను మెచ్చుకుంటాడు. ఆ పిదప తన విశ్వరూప దర్శనము ద్వారా భగవంతుని పూర్తి వైభవాన్ని బహిర్గతం చేయమని అభ్యర్థిస్తాడు. 6 నుండి 8వ శ్లోకములలో భగవంతుడు తన రూపాన్ని గురించి మొదట క్లుప్తంగా పరిచయం చేస్తాడు. అటు పిమ్మట సాధారణ నేత్రములతో తన విశ్వరూపం చూచుట వీలు కానందున అర్జునుడికి దివ్యదృష్టిని ప్రసాదించాడు భగవానుడు. 9 నుండి 14వ శ్లోకములలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వెల్లడించిన శ్రీహరి యొక్క ఐశ్వర్యవంతమైన దివ్య రూపాన్ని సంజయుడు ఉన్నది ఉన్నట్లుగా ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తాడు. 15 నుండి 31వ శ్లోకములలో విస్మయానికి గురైన అర్జునుడు ఆనందంతో మరియు భక్తితో భగవంతుడికి నమస్కరిస్తాడు. తనకు కనిపించిన ప్రతిదానిని ఉత్సాహంగా వివరిస్తాడు. అయినా వాటినన్నిటినీ సంపూర్ణముగా అర్థము చేసుకొనలేక భగవంతుడిని వివరించమని వేడుకుంటాడు. 32 నుండి 34వ శ్లోకములలో శ్రీకృష్ణుడు అన్నిటి విధ్వంసమునకు, నాశనమునకు మరియు మరణాలకు తానే కారణమని ప్రకటించి అవన్నీ ముందుగానే నిర్ణయింపబడి ఉంటాయని, నిర్వాహకులు కేవలం నిమిత్తమాత్రులేనని, ఆ విధముగా యుద్ధక్షేత్రంలో నిలిచి ఉన్న గొప్ప యోధులతో సహా ప్రతి ఒక్కరూ బాహ్య ప్రమేయము లేకుండా ఎలా నశిస్తున్నారో చూపించి అర్జునుడిని తనని తాను కేవలం ఒక సాధనంగా మాత్రమే గుర్తించి ధైర్యముగా పోరాడి తన కర్తవ్యమును నిర్వర్తించమని నిర్దేశిస్తాడు. 36 నుండి 46వ శ్లోకములలో భయాందోళనకు గురైన అర్జునుడు భగవానుడిని స్తుతించి తన నమస్కారములను అందించి భగవంతుడిని అతని ఆహ్లాదకరమైన నిజరూపానికి తిరిగి రావాలని అభ్యర్థిస్తాడు. 47 నుండి 55వ శ్లోకములలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ఓదార్చి మొదట తన చతుర్భుజ విష్ణురూపాన్ని ప్రకటింపజేసి తరువాత చివరకు శ్రీకృష్ణుడిగా తిరిగి సాక్షాత్కరిస్తాడు. అన్యులెవరికీ లభించని ఈ విశ్వరూప దర్శనము అర్జునుడికి లభించుట ఒక మినహాయింపు మాత్రమేనని చెప్తాడు శ్రీకృష్ణుడు. అన్ని జీవుల పట్ల ద్వేషము లేకుండా ఆసక్తిరహితులై తన కోసం పనిచేసేవారు ఎవరైనా చివరకు తననే చేరుకుంటారని ప్రకటిస్తాడు పరమాత్ముడు. అటువంటి భక్తుడికి తన ఉనికియందు ప్రత్యేక వ్యక్తిగత భావన ఉండదు. అతడు విశ్వవ్యాప్తము అవుతాడు. అందువలన అతను ఏ వస్తువుని గమనించడు, దేనిని అనుభవించడు, ముక్తుడవుతాడు అతడు. చివరి శ్లోకము ఒక గొప్ప విత్తనము లాంటిది. అది భక్తి మార్గమునకు ఒక సూత్రము. అథ 11ోऽధ్యాయః. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు పలికెను, నా మీద దయతో నీవు తెలియపరచిన ఈ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తరువాత ఇప్పుడు నా మోహము తొలగిపోయినది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. ఓ కమలపత్ర నేత్ర, సర్వ ప్రాణుల ఉత్పత్తి మరియు అవ్యక్తమైపోవటము గురించి విస్తారంగా నీ నుండి విన్నాను. అలాగే నిత్య శాశ్వతమైన నీ మహత్యము కూడా విన్నాను. ఏవమేతద్యథాథ్యత్ర
త్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఓ ప్రభు, నీ గురించి నీవే వివరించినట్లుగానే నీవు సరిగ్గా అటువంటి దివ్య స్వరూపాన్ని కలిగి ఉన్నావు. కానీ ఓ పురుషోత్తమ, ఇప్పుడు నాకు నీ యొక్క దివ్యమైన విశ్వరూపమును చూడాలనే కోరిక కలుగుతున్నది. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఓ యోగేశ్వర, నేను నీ విశ్వరూపమును దర్శించగలను అని నీవు అనుకుంటే, నేను అర్హుడనని నీవు భావిస్తే ఆ యొక్క నిత్య శాశ్వతమైన విశ్వరూపమును నాకు చూపించుము. శ్రీ భగవాన్ ఉవాచ పశ్య మే పార్థరూపాణి శతశోత్థసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవానుడు ఇలా పలికెను, ఓ పార్థ, వివిధములైన ఆకృతులు, పరిమాణములు మరియు వర్ణములతో ఉన్న వందల వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను ఇదిగో తిలకించుము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఓ భరతవంశీయుడా, 12 అదితి పుత్రులను, 8 మంది వసువులను, 11 రుద్రులను, 2 అశ్వినీ కుమారులను, అంతేకాక 49 మరుత్తులను నాలో పరికించుము. మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వం తెలియజేయబడని అద్భుతములను కూడా చూడుము. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఓ గుడాకేశ, ఒక్కచోటే కూడి ఉన్న సమస్త చరాచరములన్నీ కలిగి ఉన్న జగత్తును నా విశ్వరూపము యందే దర్శించుము. అర్జున, ఇప్పుడు ఇంకా మరేదైనా చూడదలుచుకున్నా వాటినన్నిటినీ నా విశ్వరూపము యందు తిలకించుము. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. కానీ నా యొక్క విశ్వరూపమును నీ కళ్ళతో చూడలేవు. కాబట్టి నేను నీకు దివ్య నేత్రములను ప్రసాదిస్తున్నాను. నా యొక్క మహాద్భుత వైభవమును దర్శించుము. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు పలికెను, ఓ మహారాజా, ఇట్లు పలికిన పిదప ఆ యోగేశ్వరుడైన శ్రీహరి తన యొక్క దివ్యమైన మరియు వైభవోపేతమైన రూపమును అర్జునుడికి చూపెను. అనేక వక్త్రనయనం
అనేకాద్భుతదర్శనం అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. ఆ యొక్క విశ్వరూపములో అనేకమైన నోళ్లతో కనులతో అద్భుతమైన రూపములు ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములను మరియు అనేక రకాల దివ్య ఆయుధములను కలిగి అద్భుతముగా ఉన్నాయి. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అనేక దివ్యమైన మాలలను వస్త్రములను ధరించి దివ్య సుగంధ పరిమళము కలిగి మహాద్భుతమైన అనంతమైన ఈశ్వరునిగా సర్వత్రా తన ముఖములతో వ్యక్తమగుచున్నాడు. దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశములో 1000 మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించినా ఆ మహోన్నత మహాత్ముని తేజస్సుకు సాటి రావు. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యత్ దేవదేవస్య శరీరే పాండవస్తదా. అక్కడ ఆ దేవదేవుని శరీరము యందు అనేక వైవిధ్యములతో కూడిన సమస్త బ్రహ్మాండములు ఒకటిగా కలిసి ఒక్కచోటే ఉన్నట్లు అర్జునుడు దర్శించాడు. తతః స విస్మయావిష్టః హృష్టరోమాధనం జయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అప్పుడు పరమాశ్చర్యమునకు లోనయ్యి రోమములు నిక్కబొడుచుకున్నవాడైన అర్జునుడు చేతులు జోడించి తల వంచి నమస్కరిస్తూ భగవంతుడిని ఈ విధంగా స్తుతించాడు. అర్జున ఉవాచ పశ్యామి దేవాం తవ దేవదేహే సర్వాన్ తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం వృషీశ్చ సర్వాన్ ఉరగాశ్చ దివ్యాన్. అర్జునుడు ఇలా పలికెను, ఓ దేవా, నీ దేహము యందు నేను సకల దేవతలను ఎన్నెన్నో ప్రాణికోటి సమూహములను దర్శిస్తున్నాను. కమలము యందు ఆసీనుడైన బ్రహ్మదేవుడిని, అందరు ఋషులను మరియు దివ్య సర్పములను చూస్తున్నాను. అనేక బాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అసంఖ్యాకమైన చేతులతో, ఉదరములతో, ముఖములతో మరియు కళ్ళతో ఉన్న నీ యొక్క అనంతమైన రూపములను అన్ని దిశలలో చూస్తున్నాను. ఓ విశ్వేశ్వర, నీ విశ్వరూపము యందు ఎటువంటి అంతమును, మధ్యమును, ఆరంభమును కూడా చూడలేకున్నాను. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాద్ దీప్తానలార్కదుతిమప్రమేయం. కిరీటము ధరించి చక్ర గద ఆయుధములు కలిగి సర్వత్రా ప్రకాశించుచున్న నీ యొక్క తేజోవంతమైన స్వరూపమును దర్శిస్తున్నాను. సూర్యుని యొక్క అపరిమితమైన తేజస్సు వలె మరియు మండుతున్న అగ్నివలె మిరుమిట్లు గొలిపే నిన్ను చూడటము చాలా కష్టముగా ఉన్నది. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. నీవు అక్షరమైన అనశ్వరమైన పరమేశ్వరుడవు. వేదముల ద్వారా తెలుసుకోవలసిన పరమ సత్యము నీవు. నీవే సమస్త సృష్టికి ఆధారము. నీవే సనాతన ధర్మమునకు నిత్య రక్షకుడవు. నిత్య శాశ్వతమైనటువంటి సర్వోత్కృష్ట భగవంతుడిగా నేను నిన్ను తెలుసుకున్నాను. అనాదిమధ్యాంతమనంతవీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. అపరిమితమైన శక్తివంతుడవు నీవు. ఆది మధ్య అంతము లేనివాడవు. అనంతమైన బాహువులు కలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు వంటివి మరియు అగ్ని నీ నోరు వంటిది. సమస్త సృష్టిని నీ తేజస్సుచే వేడి కలిగించి ఉత్తేజపరుచుతున్నటువంటి నిన్ను నేను దర్శిస్తున్నాను. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. దివి నుండి భువి వరకు గల మధ్యప్రదేశమంతా అన్ని దిశలలో కూడా నీవే వ్యాపించి ఉన్నావు. ఓ మహాత్మా, నీ యొక్క అద్భుతమైన మరియు భయంకరమైన స్వరూపమును దర్శిస్తూ ముల్లోకములు భయంతో కంపించుచున్నవి. అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. దేవతల సంఘాలు సమూహాలు నీలోనికి ప్రవేశిస్తున్నాయి. కొందరు ముకుళిత హస్తములతో నిన్ను స్తుతిస్తున్నారు. స్వస్తి సర్వము శుభమని ఉచ్చరిస్తూ మహర్షులు సిద్ధులు మంగళకరమైన స్తోత్రములతో కీర్తనలతో నిన్ను గొప్పగా స్తుతిస్తున్నారు. రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాః విశ్వేష్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్వినీ కుమారులు, మరుత్తులు, పితరులు, గంధర్వులు, యక్షులు, అసురులు మరియు సిద్ధులు అందరూ కూడా సంభ్రమాశ్చర్యములతో నిన్నే తిలకిస్తున్నారు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం
బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకా ప్రవ్యతిథాస్తతాహం. ఓ మహాప్రభు, ఎన్నెన్నో నోర్లు, కళ్ళు, చేతులు, తొడలు, కాళ్ళు, ఉదరములు మరియు భయంకరమైన పళ్లతో ఉన్న నీ స్వరూపమును చూచి సమస్త లోకములు మరియు నేను కూడా భయకంపితులమై ఉన్నాము. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యతిథాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. హే విష్ణు, ఆకాశమును తాకుతూ ఎన్నెన్నో వర్ణములతో ప్రకాశిస్తూ పెద్దగా తెరచి ఉన్న నోర్లతో విశాలమైన అగ్నిగుండముల వంటి కన్నులతో ఉన్న నీ స్వరూపమును చూస్తున్న నాకు భయముతో గుండె అదిరిపోతున్నది. నేను మనోధైర్యమును మరియు సంయమమును కోల్పోయాను. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసంనిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రళయకాల సమయంలో కనిపించేటటువంటి ప్రజ్వలించే అగ్నిలా భయంకరమైన దంతములతో నిండి ఉన్న ఎన్నో నోర్లతో ఉన్న నిన్ను చూసిన పిదప నేను ఎక్కడున్నానో మరియు ఎక్కడికి పోవాలో కూడా మరిచిపోతున్నాను. ఓ దేవదేవా, నీవే జగత్తుకి ఆశ్రయము, దయచేసి నా మీద కృపచూపుము. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మో ద్రోణసూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. ధృతరాష్ట్రుడి కుమారులందరూ వారి సహచర రాజులతో సహా భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు ఇంకా మన పక్షమును ఉన్న ముఖ్యమైన యోధులు నీలోనికి ప్రవేశిస్తున్నారు. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. తలకిందులుగా వికృతమైన దంతములతో నిండి ఉన్న నీ భయంకరమైన నోళ్లలోనికి త్వరితగతిన ప్రవేశిస్తున్నారందరూ. కొందరు పగిలిన తలలతో నీ భీకరమైన పళ్ల మధ్యలో వేళ్లాడుతున్నట్లుగా నేను చూస్తున్నాను. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. ఎన్నో నదులు సముద్రములోనికి వేగంగా పారుతూ వచ్చి కలిసిపోయినట్లుగా ఈ గొప్ప గొప్ప యోధులు అందరూ నీ ప్రజ్వలించే నోళ్లలోనికి ప్రవేశిస్తున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః. అగ్గిపురుగులు ఎలాగైతే అత్యంత వేగముతో వచ్చి మంటలో పడి నాశనం అయిపోతాయో ఆ విధముగానే ఈ యొక్క సైన్యములు కూడా నీ నోళ్లలోనికి
ప్రవేశిస్తున్నారు. లేలీయసేగ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రా ప్రతపంతి విష్ణో. నీ యొక్క భయంకరమైన నాలుకలతో అన్ని దిక్కుల ఎన్నెన్నో ప్రాణులను గ్రసించి వేస్తూ నీ యొక్క ప్రజ్వలిత నోళ్లతో వారిని కబళించి వేస్తున్నావు. హే విష్ణో, నీవు సమస్త జగత్తును నీ యొక్క భయంకరమైన సర్వవ్యాప్తమైన తేజోమయమైన కిరణములతో తపింపజేయుచున్నావు. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపః నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ భయంకర రూపము కలవాడా, నీవు ఎవరివో తెలియజేయుము. ఓ దేవదేవా, నేను నీ ముందు ప్రణమిల్లుతున్నాను. దయచేసి నాపై కృపజూపుము. సమస్త సృష్టి కంటే ముందు నుండి ఉన్న నీ గురించి తెలుసుకోగోరుతున్నాను. నీ ప్రవృత్తిని నేను అర్థం చేసుకోలేకున్నాను. శ్రీ భగవాన్ ఉవాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానుడు ఇలా పలికెను, నేనే మహాకాలమును, సమస్త లోకములను సర్వనాశనము చేసే మూల కారణమును నేనే. నీ యొక్క ప్రమేయము లేకుండానే ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధులందరూ నశిస్తారు, ఎవ్వరూ మిగలరు. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కాబట్టి ఓ సవ్యసాచి, లెమ్ము, కీర్తిని పొందుము, శత్రువులను జయించుము, మరియు సర్వ సంపదలతో ఉన్న సామ్రాజ్యమును అనుభవించుము. ఈ యోధులు ఇంతకు పూర్వమే నాచే సంహరింపబడి ఉన్నారు. నీవు కేవలం నిమిత్త మాత్రుడవు. నా పనిలో ఒక పనిముట్టుగానే ఉండగలవు. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యాన్నపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్ఠ యుధ్యస్వజేతాసి రణే సపత్నాన్. ద్రోణాచార్యుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు ఇంకా ఇతర వీరయోధులు అందరూ నాచే ఇప్పటికే సంహరింపబడ్డారు. కాబట్టి వ్యాకుల పడకుండా వారిని అంతము చేయుము. కేవలం పోరాడుము. నీవు ఈ యుద్ధములో శత్రువులపై విజయము తప్పక సాధిస్తావు. సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య. సంజయుడు పలికెను. కేశవుడు మాటలు విన్న అర్జునుడు భీతితో వణికిపోతూ చేతులు జోడించి శ్రీకృష్ణుడి ఎదుట మరల వంగి నమస్కరిస్తూ భయము నిండిన గద్గత స్వరముతో ఇలా పలికెను.
अर्जुन उवाच स्थाने ऋषिकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसंघाः। అర్జునుడు పలికెను, ఇంద్రియములపై ఆధిపత్యము కల హే హృషికేశ, సమస్త జగత్తు నిన్ను కీర్తించుచూ ఆనంద హర్షములతో నిండి ఉన్నది మరియు నీ పట్ల ప్రేమతో నిండిపోయినది. ఇది సముచితమే. రాక్షసులు భయముతో భీతిల్లి నీ నుండి దూరముగా అన్ని దిక్కులలో పారిపోవుచున్నారు మరియు ఎంతోమంది సిద్ధగణములు నీకు ప్రణమిల్లుతున్నారు. కస్మాచ్చ తేన న మేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, మూల సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కంటే ఉన్నతమైన వారు నీ ముందు ఎందుకు ప్రణమిల్లకూడదు? ఓ అనంతుడా, ఓ దేవతల ప్రభు, ఓ జగత్తుకి ఆశ్రయమైనవాడా, నీవు వ్యక్తమైన సత్వస్తువువి, నీవు అవ్యక్తమైన అసత్వస్తువువి. నీవే ఈ రెండిటికి అతీతమైన అక్షర స్వరూపుడవు కూడా. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. నీవే సనాతనమైన భగవంతుడవు మరియు ఆదిదేవుడవు. విశ్వమంతటికి ఉన్న ఒకే ఒక్క ఆశ్రయము నీవే. నీవు సర్వజ్ఞుడవు మరియు తెలుసుకోబడవలసిన వాడవు నీవే. నీవే పరంధామము. ఓ అనంతరూప, నీవు సమస్త జగత్తు యందు వ్యాపించి ఉన్నావు. వాయుర్యమోऽగ్నివరుణశ్చశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నీవే వాయుదేవుడవు, యమధర్మరాజువు, అగ్నిదేవుడవు, వరుణదేవుడవు మరియు చంద్రుడవు. నీవే సృష్టికర్త బ్రహ్మవు మరియు సర్వభూతములకు పితామహుడవు. నమో నమస్తే. నేను నీకు వేలసార్లు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను. నమః పురస్తాత్ అథ పృష్ఠతస్తే నమోऽस्तु తే సర్వతైవ సర్వ అనంతవీర్యా అమిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అనంతమైన శక్తి సామర్థ్యములు కలవో ప్రభు, నేను నీకు ఎదుట నుండి మరియు వెనుక నుండి నమస్కరిస్తున్నాను. ఓ సర్వేశ, నీకు అన్ని దిక్కుల నుండి నమస్కరిస్తున్నాను. అనంతమైన సామర్థ్యము పరాక్రమము కలిగిన వాడివైన నీవు అన్నింటా వ్యాపించి ఉన్నావు. అందుకే సమస్తము నీ స్వరూపమే. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. నీవు నా సఖుడవు, మిత్రుడవు అనుకుంటూ అతి చనువుతో నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ నా ప్రియమిత్రమా అని పిలిచాను. నీ మహత్యము తెలియక
నిర్లక్ష్యముగాను మరియు అతి చనువుగాను ప్రవర్తించాను. యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసనభోజనేషు ఏకోऽథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వాం అహమప్రమేయం. ఓ అచ్యుత, ఆడుకుంటున్నప్పుడు కానీ, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఏకాంతములో కానీ, ఇతరుల సమక్షంలో కానీ అనంతుడవైన నిన్ను అపహాస్యము చేసినందుకు, నీతో అమర్యాదగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్తభ్యధికః కుతోన్యః లోకత్రయేऽప్యప్రతిమ ప్రభావ. నీవే సమస్త విశ్వమునకు చరాచర ప్రాణులన్నిటికీ తండ్రివి. నీవే సర్వశ్రేష్టమైన ఆరాధ్య యోగ్యుడవు మరియు సర్వోత్కృష్ట ఆధ్యాత్మిక గురువువి. ఓ అసమానమైన శక్తి కలిగినవాడా, ముల్లోకాలలో నీకు సమానులే లేనప్పుడు నిన్ను మించిన వారు ఎవరైనా ఎలా ఉంటారు? తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వాం అహమీశమీఢ్యం. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢుం. అందుకే నీకు ప్రణమిల్లుతూ సాష్టాంగ ప్రణామము అర్పిస్తూ నీ క్షమాకృపను వేడుకుంటున్నాను. ఓ ప్రభు, ఒక తండ్రి కొడుకుని సహించినట్లుగా, ఒక మిత్రుడు తన మిత్రుడిని క్షమించినట్లుగా, మరియు ప్రేమించిన వారిని ప్రేమికులు భరించినట్లుగా దయచేసి నా అపరాధములను మన్నింపుము. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యతిథం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఇంతకు మునుపెన్నడూ చూడని నీ యొక్క విశ్వరూపమును చూసినందుకు నేను పరమానందమును అనుభవిస్తున్నాను. కానీ నా మనస్సు భయాందోళనతో వణుకుచున్నది. ఓ దేవదేవా, ఓ జగత్తుకు ఆశ్రయమును ఇచ్చేవాడా, దయచేసి నాపై కృపతో తిరిగి మరల నీ యొక్క ప్రసన్నమైన దైవస్వరూపమును చూపుము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ 1000 చేతులు కల మూర్తీభవించిన విశ్వమూర్తి, కిరీటము ధరించి చక్రమును గదను కలిగి ఉన్న నీ పూర్వరూపమును చూడగోరుతున్నాను. తిరిగి నీ యొక్క చతుర్భుజ రూపములో కనిపించుము. శ్రీ భగవాన్ ఉవాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన నదృష్టపూర్వం. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, నీయందు ప్రసన్నుడనై నా యోగమాయా శక్తి ద్వారా నా యొక్క తేజోవంతమైన అనంతమైన మరియు సనాతనమైన మూల విశ్వరూపమును నేను నీకు చూపించి తిని. నీకంటే ముందు ఈ రూపమును ఎవ్వరూ చూడలేదు.
న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చక్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్య అహం ను లోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఓ కురుయోధ శ్రేష్ఠుడా, వేదముల అధ్యయనం వలన గాని యజ్ఞయాగాదుల చేయటం వలన గాని తపస్సులు దానాల వలన గాని తీవ్ర నియమ నిష్ఠలను ఆచరించటం వలనైనా గాని ఈ లోకములో నీవు తప్ప ఏ మానవునికైనను నన్ను ఈ విధముగా చూచుట సాధ్యము కాదు. మాతే వ్యథా మా చ విమూఢభావః దృష్ట్వా రూపం ఘోరమీదృంగ్మమేదం వ్యపేతభిప్రీతమనా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. నా యొక్క ఈ భయంకర రూపమును చూసి భయపడవద్దు, భ్రాంతికి లోను కావద్దు. భయరహితుడవై ప్రసన్న చిత్తముతో మరొకసారి నా క్రితం స్వరూపమును చూడుము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు ఇలా పలికెను. దయాళువైన వసుదేవుని తనయుడు ఈ విధముగా పలికి తన యొక్క చతుర్భుజ సాకార రూపమును తిరిగి చూపించెను. తదుపరి సౌమ్యమైన 2 భుజముల రూపమును స్వీకరించి భీతిల్లిన అర్జునుడిని మరింత శాంతింపజేసెను. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతా ప్రకృతిం గతః. అర్జునుడు ఇలా అన్నాడు. ఓ శ్రీకృష్ణ, నీ యొక్క సౌమ్యమైన మనుష్య రూపము చూసిన పిదప నేను నా ప్రశాంతతను తిరిగి పొందాను మరియు నా మనస్సు సహజ స్థితికి వచ్చినది. శ్రీ భగవాన్ ఉవాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవానుడు పలికెను. నీవు చూసే నా ఈ రూపము చతుర్భుజ దర్శనము పొందటము ఎంతో దుర్లభమైనది. దేవతలు కూడా ఈ రూపమును చూడాలని సదైవము ఆకాంక్షిస్తూ ఉంటారు. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. వేదాధ్యయనము వలన గాని తపస్సుల వలన గాని దాన ధర్మాల వలన గాని లేదా యజ్ఞముల వలన గాని నీవు ఇందాక నన్ను చూసిన విధముగా చూచుట సంభవము కాదు. భక్త్యా త్వనన్యయా శక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. ఓ అర్జున, అనన్యమైన భక్తి చేత మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోగలుగుతారు. ఓ పరంతప, అందువలన నన్ను చూడగలుగుతారు. నన్ను చేరి
నాతో ఏకీభావ స్థితిని కూడా పొందగలుగుతారు. మత్కర్మ కృన్మత్పరమః మద్భక్తసంగవర్జితః నిర్వైరసర్వభూతేషు యసమామేతి పాండవ. ఎవరైతే అన్ని కర్మలను నా కొరకే చేస్తారో, నన్ను పరమావధిగా భావించి నా పట్ల భక్తితో ఉంటారో, మమకారాసక్తులు లేకుండా సర్వభూతముల పట్ల విరోధ భావము లేకుండా ఉంటారో, ఓ అర్జున, అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శనయోగో నామ ఏకాదశోऽధ్యాయః.